ఏ సండే లాంటి లైఫ్ మండేలా మండుతోంది. హజారంగా జిల్లాల గదిలోకి దూరిందే దురదృష్టం దుష్మన్లా దుంపంతా పెంచి. ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తున్నారు కదా, నేను పక్కన ఒక సాంగ్ అయితే చూపిస్తాను. చిన్నదాన నీకోసం అనే మూవీ నుంచి సాంగ్ ఉంది కదా, ఈ సాంగ్ అనేది నాకు చాలామంది పంపించారు. ఇది వీడియోతోటి లిరికల్ వీడియో ఉంటుంది. ఇదే స్టైల్లో అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే చాలామంది వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి. చాలా బాగుంటుంది. మీరు వీడియోతోటి కాకుండా ఫోటోతోటి ట్రై చేయండి. మీ ఫోటోతోటి చాలా బాగుంటుంది. 3D టైప్లో కూడా ఉంటుంది, చూసి చేసుకోండి. రెమినీ యాప్ అనేది మీరైతే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. కానీ మీరు రెమినీ యాప్లో ఎన్హాన్స్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మాత్రం మీ మొబైల్లో ప్రైవేట్ డిఎన్ఎస్ అనే సెట్టింగ్ ఉంటుంది కదా, దాన్ని ఆఫ్ చేసి ఆన్ చేసి ట్రై చేయండి. ఇంకోటి, మన వెబ్సైట్ నుంచి మీరు లింక్స్ డౌన్లోడ్ చేస్తారు కదా, అప్పుడు మళ్ళీ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ప్రైవేట్ డిఎన్ఎస్ సెట్టింగ్ అనేది అట్లాగే ఆన్ ఉంచుకుంటే మీకు అక్కడ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వదు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మన వెబ్సైట్ ఓపెన్ కాకపోతే ప్రైవేట్ డిఎన్ఎస్ అనే సెట్టింగ్ ఆఫ్ చేసుకోండి. చాలామంది అది ఎందుకు పెడతారంటే యాడ్ కోసం, అంటే యాడ్స్ అస్సలు రాకూడదని పెడతారు. ఓకే, అది చెప్తున్నాను మీకు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత నేను యాజిటీగా కొన్ని ఫొటోస్ అయితే యూజ్ చేసిన, ఆ ఫొటోస్ మీకు టెలిగ్రామ్లో పెడతాను, కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. సూపర్ క్వాలిటీ ఉంటుంది, 4K టైప్లోనే ఉంటుంది. ఓకే, వీడియో క్లిప్ యూజ్ చేస్తే ఇంకా సూపర్ ఉంటుంది, ట్రై చేయండి. ఓకే, చిన్న చిన్న సీన్స్ వీడియోస్ ఉంటుంది కదా సాంగ్లో కూడా. ఓకే, అవి ట్రై చేద్దామంటే ట్రై చేయండి. ఓకేనా, ఇప్పుడు నేనైతే మీకైతే ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను, దాని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసే ముందు ఫాంట్ చెప్పాను, ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, డౌన్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ లిరికల్ అయితే ఉంది, లిరికల్కి యానిమేషన్ కూడా ఉంది. మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఓకేనా, ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేను కొన్ని ఫొటోస్ అయితే నేను రెమినీ యాప్లో ఎన్హాన్స్ చేసిన కదా, ఆ ఫొటోస్ అయితే కొన్ని పెడతాను. మొత్తం పెట్టడానికి ఇప్పుడు టైం వేస్ట్ ఎందుకు చేయడం. ఓకే, అందులో ఫస్ట్ ఈ ఫోటో పెడుతున్నాను. ఈ ఫోటో పెట్టిన తర్వాత రెడ్ లైన్ వరకు పెట్టాను. ఓకే, పెట్టిన తర్వాత ఇంకోటి చెప్తాను మీకు. ఒకవేళ మీ ఫోటోనే పెడదామని అనుకుంటే మీ ఫొటోస్ అనేది మీరు ఎన్హాన్స్ అయితే చేసుకోండి. దాని తర్వాత టైల్స్ ఎఫెక్ట్ యూజ్ చేయండి. నేను యానిమేషన్ గురించి కూడా చెప్పాలి కదా. ఇప్పుడు ఈ ఫోటో ఉంది, ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొచ్చాను. ఓకే, కిందికి తీసుకొచ్చిన తర్వాత దీనికి కొంచెం జూమ్ చేస్తున్నాను. జూమ్ చేసిన తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి టైల్స్ అయితే యాడ్ చేస్తున్నాను. పెరర్ అయితే ఆన్ చేసి ఈ టైల్స్ అనేది 15 పెట్టుకోండి. అంటే 1050 అయితే పెట్టుకోండి. క్రాప్ ఉంది కదా, అందులో 1050 అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత దీని అయితే మనం కొంచెం కిందికి పెడుతున్నాను, ఫేస్ కట్ బాగా వచ్చేలాగా. ఓకే, పెట్టిన తర్వాత దీనికి యానిమేషన్ పెడదాం. దాని తర్వాత మళ్ళీ ఇంకా యానిమేషన్ పెట్టాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు బ్లర్లోకి వెళ్ళి మోషన్ బ్లర్ యాడ్ చేయండి. దాని తర్వాత మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ బ్లర్లోకి వెళ్ళి గోషన్ బ్లర్ యాడ్ చేయండి. ఓకే, దీని అయితే ఓపెన్ చేసి గోషన్ బ్లర్ అయితే ఫస్ట్లో ఒక కీ ఫ్రేమ్ కొంచెం జరిపి 0 చేసుకోండి చాలు. కొంచెం ఎక్కువ పెట్టినా నో ప్రాబ్లం. 170 నుంచి 0 చేసుకున్నాం. ఓకేనా, మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనమైతే కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళి ఎక్స్పోజర్ గామా ఉంది, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి స్టాండర్డ్ సెట్టింగ్ తోటి. దీని అయితే ఓపెన్ చేద్దాం. దీనితే ఓకే, ఈ ఎక్స్పోజర్ గామాని ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. ఈ పక్కన ప్లస్ సెకండ్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్. ఓకే, స్టార్టింగ్లో వచ్చి దీని అయితే ఒక 70 వరకు అయితే పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది, కొంచెం ఫ్లాష్ లాగా వస్తుంది అంతే, దానికంటే ఏం లేదు. ఫ్లాషే మనకు కావాల్సింది. ఓకేనా, ఇప్పుడు మనం దీనికి యానిమేషన్ పెట్టాలి. ప్రతి ఒక్క ఫోటోకి సపరేటే యానిమేషన్ పెట్టాలి. మీరు ఇక్కడ ఫోటోని అక్కడ కాపీ చేసి పేస్ట్ చేద్దామంటే లుక్ అనేది రాదు. మీరు ఎక్కువ వీడియో గమనిస్తే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి, టాప్ నుంచి డౌన్కి, డౌన్ నుంచి టాప్కి, ఇలా ఓకే ఇలా అవుతూ ఉంటుంది ఫోటోలో. కాబట్టి మీరు ఏదైనా చేసేటప్పుడు అలాగే చేయాలి, కొంచెం ఓపికతోటి చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ నేను ఒక 2 ఫొటోస్ చెప్తాను, మిగతాది మీరు ఆటోమేటిక్గా చేసుకుంటారు. ఇప్పుడు ఫోటో ఉంది, మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్. స్టార్టింగ్లో వచ్చి నేనైతే దీనైతే కొంచెం కిందికి వెళ్తున్నాను. కిందికి ఏం లేదు, పక్కన పెడుతున్నాను. ఓకే, పక్కన పెట్టిన తర్వాత ఇలాగైతే ఆటోమేటిక్గా యానిమేషన్ అయితే వస్తుంది ఇది. దాని తర్వాత మళ్ళీ ఎండింగ్లో వచ్చి దీనైతే ఇలాగైతే కొంచెం మూవ్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు చూడండి, ఇదేంటంటే ఇది కొంచెం పైన వెళ్ళిపోయింది, దీనికి కొంచెం కిందికి తీసుకొస్తాను ఇలా. ఓకే, ఇప్పుడు చూడండి, చూసారు కదా, ఆటోమేటిక్గా యానిమేషన్ అయితే అవుతుంది.
ఇంకా కొంచెం ఫాస్ట్గా రావాలంటే ఈ మధ్యలో మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి 2 కీ ఫ్రేమ్ మధ్యలో కర్వ్ యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం ఫాస్ట్గా వస్తుంది. ఓకే చూడండి ఇలా ఫస్ట్ ఫోటో అయితే అయిపోయింది. సేమ్ సెకండ్ ఫోటో కూడా ఒకటి యాడ్ చేద్దాం. ఈ ఫోటో యాడ్ చేసిన ఈ 2 మధ్యలో పెట్టుకుంటున్నా, కిందికి తీసుకొస్తున్నా. ఓకే దీనికి ఉన్న ఎఫెక్టే దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. చెప్తానా, దీన్ని సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన ఆరో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేయండి, టైమింగ్ ఆప్షన్ కూడా ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇప్పుడు కీ ఫ్రేమ్లో కొంచెం చేంజెస్ చేయండి అంతే. ఓకేనా, ఇప్పుడు మనం ఆల్రెడీ యానిమేషన్ అన్నీ వచ్చేసింది, కానీ కీ ఫ్రేమ్ సేమ్ ఉంటే లుక్ పాడైపోతుంది. కాబట్టి ఇప్పుడు కీ ఫ్రేమ్లో చేంజ్ చేద్దాం. ఈ ఫస్ట్ కీ ఫ్రేమ్ రిమూవ్ చేసిన, ఈ ఫస్ట్ కీ ఫ్రేమ్ని డౌన్లో తీసుకొచ్చిన, ఇలా టాప్లో తీసుకొచ్చిన, ఈ కీ ఫ్రేమ్ని కూడా రిమూవ్ చేసి పైన తీసుకొస్తున్నా ఇలా. ఇప్పుడు చూడండి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ పోతుంది, దాని తర్వాత కింద ఈ సెకండ్ డౌన్ నుంచి టాప్కి వెళ్తుంది ఇలా. ఓకేనా, ప్రతి ఒక్క ఫోటోని ఇలాగే చేయండి. కీ ఫ్రేమ్ మాత్రమే చేంజ్ చేస్తూ యాంగిల్ కూడా చేంజ్ చేయాలి మీరు. యాంగిల్ అంటే రొటేషన్ కాదు, టాప్ నుంచి డౌన్కి, డౌన్ నుంచి టాప్కి, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి. ఓకే అది ట్రై చేస్తే మీ ఎడిటింగ్ మ్యాక్సిమం కంప్లీట్ అవుతుంది. లిరికల్ అయితే ఆటోమేటిక్గా ఉన్నాయి. ఇంకోటి మీ ఫోటో బట్టి మీరైతే లిరికల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లేస్లో నచ్చకపోతే ఈ సైడ్ మీరు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలాగైతే, లేకపోతే మీ ఫింగర్ తోటి చేసినా సెట్ అయిపోతుంది ఇలా. ఓకేనా, ఇక్కడ మీకు నచ్చకపోతే ఇక్కడ పెట్టి రెండు ఒకటే ప్లేస్లో అయితే ఉండాలి, కొంచెం గ్యాప్లో. ఇంతే. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ కావాలంటే కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మ్యాక్సిమం యూస్ అవుతుంది. ప్రైవేట్ డిఎన్ఎస్ అనే సెట్టింగ్ వస్తే మీ యొక్క మొబైల్లో యాడ్ బ్లాక్ ప్రాబ్లమ్ వస్తే డిఎన్ఎస్ సెట్టింగ్ ఆఫ్ చేసుకోండి. జై హింద్.